హాయ్ హలో అండి. ఇది చికెన్ ఫ్రై విత్ వెజ్జీస్ అనమాట ఇది. సో చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 20 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. టైం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో నేను ఒక 20 మినిట్స్ అట్లా మంచిగా చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో లైక్ చికెన్ పకోడా లాగా, చికెన్ పకోడా విత్ వెజిటేబుల్స్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకునింది అనమాట ఇది. సో ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాను నేను, లైక్ చికెన్ పకోడా అనేది. సో ఇట్లా వెజిటేబుల్స్ వేసుకుని మళ్ళీ మనం స్టార్టర్ లాగా అట్లా పెట్టుకుందాము, సమ్ చికెన్ విత్ వెజ్జీస్ ఫ్రైలా వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇట్లా చికెన్ పకోడా కూడా తినేయచ్చు. అంటే 2 వేస్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే చికెన్ పకోడా రెసిపీనే అనమాట. సో చికెన్ పకోడా లాగా మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసేస్తున్నాను నేను. సో ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఇంకొక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగము, సోంపు, జీలకర్ర వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఆనియన్స్, ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. సో మీరు వెజిటబుల్ ఇంకా మీరు క్యాబేజ్ ఉంటే కూడా తీసుకోవచ్చు. సో ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అనమాట. సో ఇవి కూడా మంచిగా ఆయిల్లో వేసేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటికి సరిపోని సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ దానికి సాల్ట్ ఇంకా వేసేస్తాం కాబట్టి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, జస్ట్ లైట్గా సోయా సాస్ వేస్తున్నాను. ఈ 2 సాసెస్ కూడా ఏమొద్దు అనుకుంటే జస్ట్ కొంచెం ధనియా పౌడరు లేదంటే పెప్పర్ పౌడర్ వేసుకుని ఈ వెజిటేబుల్స్కి సరిపోను స్పైస్ వచ్చేలాగా కొంచెం కారం అట్లా ధనియా పౌడర్ కూడా వేసుకుని చికెన్ మొత్తం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కొంచెం మనకి మంచూరియా టైపు కొంచెం ఏమైనా ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ కావాలి అంటే కొద్దిగా ఇట్లా సాస్ వేసుకుని చికెన్ వేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొంచెం నువ్వులు వేసుకున్నాను నేను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అవి. మీకు నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మంచి ఫ్రై అయిపోతుంది. అంటే కంప్లీట్ డ్రై రోస్ట్ అని కాదు, లైక్ స్టార్టర్ లాగా మనం మంచూరియా టైప్ ఎలా ఉంటుంది అలా తినొచ్చు అనమాట. ఇందులో కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కార్న్ఫ్లోర్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని వేసుకుని మళ్ళీ మీరు చికెన్ వేసుకుని అట్లా రోస్ట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, బాగుంటుంది.